రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సహకారంతో కంజర గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కంజర గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మోపల్ మండలంలోని కంజర గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించడానికి నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి హాజరయ్యారు. ఆయనతో పాటు నవీన్ రెడ్డి, నారాయణ రెడ్డి, ఖదీర్, జాకీర్, కాంగ్రెస్ నాయకులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ సర్పంచ్ గా బరిలో ఉన్న అభ్యర్థి రాకేష్ కొన్ని సంవత్సరాల నుంచి గ్రామ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించాడని ప్రజలు గుర్తించాలని, లేడీ పర్స్ గుర్తుకు ఓటు వేసి సర్పంచ్ గా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి రాకేష్ మాట్లాడుతూ యువకులు, మహిళలు, గ్రామ పెద్దలు, సబ్బండ కులాలు అండగా నిలిచాయని, ప్రచారానికి స్వచ్ఛందంగా గ్రామ ప్రజలు ప్రచారంలో పాల్గొని ప్రచారం చేస్తున్నారని, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని, ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్, రేషన్ కార్డు, ప్రభుత్వ పథకాలు అన్ని సమకూరుస్తానన్నారు. ఈ ఒక్కసారి సర్పంచ్ గా అవకాశం కల్పించాలని, లేడీ పర్స్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. లేడీ పర్స్ గుర్తుకే కొంచెం కొంచెం అడుగులే పూరి గుర్తుకే లేడీ పర్స్ గుర్తుకే గుర్తుల గుర్తు గుర్తుల గుర్తు గుర్తుల గుర్తు ఇట్లా ప్రచారం బయటకి రాదు అక్క గిడ్డలు కొద్దిగా పట్టుకో పడకం మీద ఉండేది ఇస్తే మొత్తం జనాభా అంతా వార్డ్ మెంబర్ గుర్తుల గుర్తు గెలిపిద్దాం 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 ప్లీజ్ నీ ఒక్క ఓటు ఆలోచించమ్మా ఏదున్నా కానీ రామన్న ప్లీజ్ హరిబాబు మర్చిపోకు సార్ గెలిపిద్దాం గెలిపిద్దాం నాగేష్ గెలిపిద్దాం పర్సు గుర్తుకే గెలిపిద్దాం గెలిపిద్దాం గుర్తుకే గెలిపిద్దాం మర్చిపోరు ఇంకా మిల్లు వచ్చింది ఇట్లా మర్చిపోరు ఒక్కసారి ఇప్పుడు నిలవడం నేను ఈసారి కదా ఓలని చెప్పి పని చేపించుకున్నాం, కొట్లాడి చేసుకున్నాం. 5
గెలిపించుకోవాలి చేపించుకోవాలి ఏం కావాలంటే రాకేష్ అన్నని గెలిపిద్దాం తీసుకో తీసుకో చూడు మంచి మెజార్టీతోని మీరందరూ కూడా కష్టపడి రాకేష్ కోటేష్ గెలిపేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. అట్లాగే మెంబర్ గౌన్ గుర్తు అన్నీ గెలుస్తాం, ఏది ఇబ్బంది లేదు, అన్నీ గెలుస్తాం. మన పత్రికా ప్రతినిధులకు ధన్యవాదాలు. నేను కంజర్ గ్రామంలో మన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను సర్పంచ్గా పోటీ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే మన రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులైన శ్రీ భూపతి రెడ్డి గారి నాయకత్వంలో మేము గత 2 సంవత్సరాలుగా మా గ్రామంలో ప్రతి పనులు ఇందిరమ్మ ఇండ్లే కానీ మన రేషన్ కార్డులే కానీ ప్రతి ఒక్కటి మన సన్న బియ్యము ఏదైనా కానీ అర్హులకు ఇప్పిస్తున్నాము. మా ఎమ్మెల్యే ఒకటే చెప్పిండు, గ్రామంలో ఎవరైతే మనకు బడుగు బలైన వర్గాలకు వెనుకబడిన తరగతులు చెందినవారు వాళ్ళను గుర్తించి వాళ్లకు మనము గవర్నమెంట్ నుంచి మన ప్రభుత్వం నుంచి అందించే ప్రతి ఒక్క పథకాన్ని వాళ్ళ ఇంటి వరకు చేరవేయమని చెప్పేసి చెప్పిండు. అందుకే మాకు ఇప్పుడు ఈ అవకాశం వచ్చినందున మేము సార్ ఆశీస్సులను తీసుకొని మా గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. దీనికి ఒకటే మేము మా గ్రామంలో ముందుగా డ్రైనేజీ వ్యవస్థ కానీ, సీసీ రోడ్లే కానీ, వాటర్ కానీ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ
వేసి మంచి అభివృద్ధిగా చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకటే మా లక్ష్యం ఏంటంటే మా మోపాల్ మండలంలో మా గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగానే కానీ ప్రతి ఒక్క ఏ పని అయినా కానీ కంప్లీట్ చేసేసుకొని ఎమ్మెల్యే ముందు గౌరవంగా ఉంటామని చెప్పేసి కోరుచున్నాను. ఫుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పిర్రు. మా విలేజ్కి కాదు కదా, అసలు మా నిజామాబాద్ కాన్స్టిట్యున్సీకిలా ఒక ఇల్లు కూడా వేయలేరు. మొన్న మా ఎమ్మెల్యే మొదటి విడతలో 3500 ఇండ్లని మంజూరు చేసిండు. అందులో మా విలేజ్కి 30 ఇండ్లని ఇచ్చేసిండు. ఆ 30 ఇండ్లలో ఇప్పుడు 20 ఇండ్లు ఆల్రెడీ కంప్లీట్ దశకు వచ్చినాయి. ఇంకా 10 ఇండ్లకు కూడా మేము నెక్స్ట్ ముగ్గు వస్తాము ఎలక్షన్లు కాగానే. మళ్ళీ ఏప్రిల్లో కూడా మనకి ఇంకొక రెండో విడత కూడా వస్తున్నది. అలాగే మా గ్రామంలో ఒక 5 ఎకరాల భూమి ఉన్నది. దాంట్లో ఒక 3 ఎకరాలు ఇంతకుముందే ఒక 70 ఇండ్లకు ప్లాట్లు వంచిర్రు గత ప్రభుత్వంలో. కానీ పేపర్లు ఇచ్చిరు కానీ వాళ్ళు ఏం రూపం చూపించలేరు. ఇక్కడ ఉంటుంది నీది అని చెప్పలే. వాళ్ళకి ఏదో తూతు మాత్రంగా మన ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు ఇచ్చారు, వాళ్ళని ఇడిసబెట్టేసారు. ఇప్పుడు వాళ్ళు ఆగమే తిరుగుతున్నారు. అంటే ఇప్పుడు మా ఎమ్మెల్యే దగ్గర దృష్టికి తీసుకెళ్ళినాం. ఆ 70 మందికి ఖచ్చితంగా ఎలక్షన్లు కాగానే సరైన ప్లాట్లు గుర్తించేసి అక్కడ రోడ్లు పోసేసి డ్రైనేజ్ వ్యవస్థ వేసేసి ఆ పట్టాలను ఇచ్చేసి అదే ప్లేస్లో అరువులకు ఇందిరమ్మ ఇండ్లను కూడా కట్టించి ఇస్తామని చెప్పేసి మేము సగౌరవంగా చెప్తున్నాము. కంజర్ గ్రామ ప్రజలకు, అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు, చెల్లెళ్ళకు ప్రతి ఒక్కరికి నేను విన్నవించినది ఏంటంటే నాది లేడీ పర్స్ గుర్తొచ్చింది 5వ నంబరు. 14వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి 1 గంటల వరకు ఛాన్స్ ఉంది. కాబట్టి మీ అమూల్యమైన ఓటును నాకు వేసి అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించండి. నేను 5 సంవత్సరాల్లో మన గ్రామాన్ని ఒక మంచి అభివృద్ధి గ్రామంగా తీర్చిదిద్దుతానని చెప్పిస్తున్నాను. ఈరోజు కంజర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా ఈ గ్రామానికి రావడం జరిగింది. కంజర్ గ్రామంలో మా మిత్రుడు రాకేష్ అనే వ్యక్తిని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరచడం జరిగింది. వీరికి అత్యధిక ఓట్లు వేయాలని చెప్పేసి ప్రజలని కలవాలన్న ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. ఈ రాకేష్ని ఎందుకు గెలిపించాలనే ప్రశ్న వచ్చినప్పటికీ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున భూపతి రెడ్డి సహకారంతో, రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ప్రజలకు చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళకి విన్నవించడం జరిగింది. అదే మాదిరిగా ఎలక్షన్లో ఏదైతే 6 గ్యారంటీలు మేము ప్రవేశపెట్టినామో అటువంటి గ్యారంటీలని ఈరోజు తూచా తప్పకుండా మేము అన్ని పథకాలన్నీ తేవడం జరిగింది. ఇలా సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు, బస్సు ఫ్రీగా కావచ్చు, అంటే అన్ని కార్యక్రమాలు కూడా తెప్పియడం జరిగింది. అదే మాదిరిగా ఈ గ్రామానికి ఇలా 80 లక్షల రూపాయల రోడ్సు, ఓన్లీ సీసీ రోడ్సు, మళ్ళీ ఇంకా ఏదైతే పాఠశాల ఇలా తెలంగాణలోనే పాఠశాలల కోసం 2000 కోట్లు ఇలా చిన్నపిల్లలు ఏదైతే కింద కూర్చుంటున్నారు, ఫ్యాన్లు లేవు, అలాగ బాత్రూములు లేవు, వసతులు లేవని చెప్పేసి మొట్టమొదట 2000 కోట్లు నీకు ఇలా 2000 కోట్లు పెట్టి అన్ని పాఠశాలలు అభివృద్ధి చేయడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలను చూసుకుంటూ పేద ప్రజల కోసం పనిచేయాలన్న తపనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉన్నది. ఏదైతే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన 8 లక్షల కోట్ల అప్పుని ఇలా తిప్పి ఇలా నిన్ననే మన హైదరాబాద్లో ప్రోగ్రాం ప్రవేశపెట్టి ఇతర దేశాల నుంచి ఇలా 5,75,00,000 కోట్లు ఇలా మన తెలంగాణకు రావడం జరిగిందంటే ఆషామాషి కాదు. ఈరోజు విద్యార్థులు ఎంతోమంది ఉపాధి దొరుకుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్పడం జరుగుతుంది. ఉపాధి కాకుండా వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ కూడా తీరుతుందని చెప్పేసి ఈ పెద్ద ఆలోచన రేవంత్ రెడ్డి గారికి వచ్చినందుకు నేను మన మోపాల్ మండల్ తరపున వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. అదే మాదిరిగా మా భూపతి రెడ్డి గారు కూడా ఈరోజు తూచా తప్పకుండా ప్రతి నెల 30 రోజుల్లో 20 రోజులు ప్రజల్లోనే ఉంటూ ప్రజల సంక్షేమాలు చూసుకుంటూ ప్రజల కోసమే నేను ఉన్నా అన్న తపనతో ఆయన కూడా సంక్షేమ పథకాలు తీసుకురావడానికి మున్ముందు ఉంటున్నాడని చెప్పేసి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఈ అభివృద్ధి రూరల్ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి పథంలో దూసుకుపోతూ ఉన్నది. ఎవరి ఆధ్వర్యంలోనంటే మన ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి. ఇప్పుడు చూడండి, గూడాలు, మా తండాలు, మాకు 70 తండాలున్నాయి, 70 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మారుమూల ప్రాంతాలకు కూడా పోయి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చూసి వాళ్ళకి అభివృద్ధి పెట్టడం జరుగుతూ ఉన్నది. వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇవాళ ఏదైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నదో
ఆ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కాంగ్రెస్ బలపరిచినటువంటి వ్యక్తులని అందరినీ కూడా బ్రహ్మాండమైనటువంటి మెదడుతో గెలిపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.